అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించేందుకు ఉన్నారు బీఆర్ఎస్ నేత కావేటి గోపి గారు. గోపి గారు నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ ప్రభు గారు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్కి సంబంధించింది కూడా మీతో మాట్లాడతా. ఫస్ట్ కావేటి గోపి గారితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతా. కావేటి గోపి గారు, ఈ విచారణ గురించి, ఈ కేసీఆర్ విచారణ గురించి చెప్పండి. ఏం జరుగుతోంది అక్కడ? మేడం, ఈరోజు మరి మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారికి ఈరోజు విచారణ ఇంట్లో నందినారి ఇంట్లో జరుగుతుంది. ఈ విచారణ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్న సిట్టు పోలీసులు మరి దొంగలాగా మరి నందినగర్లో తన నివాసానికి రాత్రి నోటీసులు అంటించడం జరిగింది. అలా కాకుండా సిఆర్పిసి 160 ప్రకారం సిఆర్పిసి 62 చెప్పేది ఏంటంటే విచారణకు 20 వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడ విచారణ జరిపించాలి. కానీ సిటీ పోలీసులు మాత్రం హైదరాబాద్ నందినగర్లోకి రమ్మని చెప్పి మళ్ళీ నోటీసులు అందించడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ విషయం ఇది పసిలేదని కొట్టివేయడం జరిగింది. అయినా కానీ కేసీఆర్ గారు మరి విచారణకు హాజరవుతానని స్పష్టంగా చెప్పారు. కానీ సెక్షన్ సిఆర్పిసి 62 ప్రకారం వయసుకు కొంచెం గౌరవిస్తూ 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి కాబట్టి తను ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి విచారణ జరగాలి, పోలీసులు విచారణ జరిపించాలి. కానీ ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే మరి సిపి గారు, చీఫ్ గారిని వ్యవహరిస్తున్నట్టు సిట్టు చీఫ్ సజ్జనర్ గారు కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మళ్ళీ విచారణ జరుపుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి అని చూడకుండా, ఉద్యమకారాన్ని చూడకుండా ఏదో మన్నెత్తి పోసి దుమ్మపు పోసి మసిపుసి మారకాయ చేసి కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపేయాలని చూస్తూ మరి ఈ విధంగా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. భయపడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కార్యకర్తలా వస్తున్నటువంటి ఈ సిటీ పోలీసులకు చెప్తున్నాం, సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ లా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పసలేని ఫోన్ ట్యాపింగ్ లో అసలు కేసీఆర్ గారిని మీరు నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తను నివసిస్తుందని జగమెరిగిన సత్యం. మంత్రులు వేయి సమ్మక్క సారక్క దేవస్థానానికి రావాల్సిందిగా మళ్ళీ ఎర్రవెల్లికి పోయి ఇంటికి పోయి మరి ఆహ్వానించడం జరిగిన సంఘటన ఉన్నాయి. అదే రీతిగా మరి పోలీసులు ఎర్రవెల్లికి ఎందుకు పోతలేరు అంటే అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ లో అఫీషియల్ గా ఉన్నటువంటి ఆ ఇంటి చిరునామా ద్వారా మేము విచారిస్తున్నామని చెప్తున్నారు. మరి సిద్దిపేట వాళ్ళ మాజీ మంత్రివర్యులు మా అన్న హరీష్ అన్న గారు కూడా మరి సిద్దిపేట వాస్తవ్యులు, సిద్దిపేటలో చిరునామా వ్యక్తి మన హైదరాబాద్ ఎందుకు విచారణ చేశారు? కోకాపేటలో ఉన్న అతని అడ్రస్కి ఇంటికి ఎందుకు పంపించారు? కాబట్టి ఇవన్నీ ఏమి లేదు. కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఉద్యమకారుని పేరు తెరిపేయాలి. కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి పథకాలన్నీ కూల్చే విధంగా, అతని మీద మన్నెత్తు దుమ్మెత్తు పోసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు శాంతియుతంగా మేము పోరాటాలు చేస్తుంటే మరి అన్ని చోట్ల మా నాయకులను ఇబ్బంది పెడుతూ హౌస్ అరెస్ట్ చేస్తూ మళ్ళీ తెలంగాణ భవన్లో కూడా మళ్ళీ మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే డీసీపీలు, ఏసీపీలు వచ్చి దాదాపు ఒక 250 మంది పోలీసులు వచ్చినారు ఇక్కడ పహారు చేయడానికి మమ్మల్ని. చాలా వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలా వచ్చారు, పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చారు. కాబట్టి ఇవన్నీ సిపి సజ్జనర్ గారు ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి సిపి సజ్జనర్ గారు మీరు సిపి లాగా వ్యవహరించండి, కమిషనర్ పోలీసు లాగా వ్యవహరించండి. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు పీసీ లాగా, పోలీస్ కానిస్టేబుల్ లాగా వివరించకండి అని తస్మాత్ జాగ్రత్త అని నేను ఈ యొక్క సిపి సజ్జనర్ గారిని నేను హెచ్చరిస్తున్నా.
అంటే ఇప్పుడు హరీష్ రావును కానివ్వండి లేకపోతే కేటీఆర్ని కానీ 7 గంటల పాటు విచారించిన సిట్ ఇప్పుడు ఈ కేసీఆర్ గారి విషయంలో కాస్త టైం తగ్గించే అవకాశం ఉందా? ఎందుకంటే వయసు రీత్యా 65 పైన ఉన్నాయి నాకు అని ఆల్రెడీ ఆయనే రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో టైం ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అటువంటి విషయాలు మాకు ఇంకా ఏం తెలియదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు చాలా బిజీ, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మున్సిపల్ ఎలక్షన్స్ లో స్కూటీ జరుగుతున్నటువంటి సమయం ఉంది కాబట్టి ఆ విషయాలు అన్ని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపాలిటీలలో మళ్ళీ అక్కడి నుంచి కొన్ని రావాల్సినటువంటి కొన్ని మాట్లాడుతున్న మాటలు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఈ ముఖ్యమంత్రి మున్సిపల్ ఎలక్షన్ లో మేము కాంగ్రెస్ కార్యకర్తలు గెలవాలని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక దొంగ. నీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే 6 గ్యారెంటీల మీద నీకు 6 గ్యారెంటీల మీద హామీలు ఇచ్చినావు కదా, ఆ హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, ఆ హామీలు నిర్వర్తించు. కానీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లాగా మీరు ఈ రాజకీయాలు చేస్తే కుతంత్రాలు చేస్తే నమ్మే ప్రసక్తి లేదు ప్రజలు. రేపు రాబోయేటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మేము భారీ మెజార్టీ తోటి అన్ని సీట్లను మున్సిపాలిటీ మేము కైవసం చేసుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.